అందరికి హాయ్ వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ 2024. నేను మీ అంజద్. ఈరోజైతే మీ ముందరికి పచ్చి అరటికాయతో ఒక డిఫరెంట్ అయిన వేపుడుతో వచ్చేసాను. చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి మన రెసిపీలోకి. నేనైతే 2 పచ్చి అరటికాయలు అయితే తీసుకున్నాను. చూసారు కదా, ఈ సైజు ఉండే పచ్చి అరటికాయలు అయితే తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే 2 పక్కల మనం కట్ చేస్తాము. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా ఈజీగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది పెరుగన్నంలో అయితే మంచి కాంబినేషన్. ఇది ఎక్సలెంట్గా ఉంటుంది పెరుగన్నంలో, అలాగే సాంబార్ అన్నంలో కూడా బాగుంటుంది. ఇప్పుడు మనం 2 పక్కల కట్ చేసాం కదా, ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని తొక్క తీయడానికి ఈ విధంగా ఘాటు పెట్టుకుందాము. ఒకసారి మనకు ఈ తొక్క అనేది ఈజీగా వచ్చేస్తుంది, ఒకసారి రాదు. మీరు ఇలాగనే తీసుకోవచ్చు, లేదా పీల్ చేస్తాం కదా, దాని తొక్క తీసే ఉంటుంది కదా ఒకటి, అది పీల్ చేసేయచ్చు బాగా. ఈ విధంగా మొత్తం తీసేయాలి. ఇది ఎంత తొందరగా చేసుకుంటే అంత మంచిది. ఎందుకంటే మనం కొంచెం లేట్ చేసామంటే ఇది నల్లగా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి పచ్చి అరటికాయ అనేది. అలాగే మన చేతులకు కూడా కొంచెం జిగటగా తగులుతుంది. వీలైనంత వరకు తొందరగా దాన్ని తొక్క తీసేసి కట్ చేసి మనం ఉప్పు నీళ్ళు వేసేయాలి. చూసారు కదా, ఈ విధంగా మనకు పచ్చగా ఏమైనా ఉంటే అది కత్తితో ఈ విధంగా దాన్ని తొక్కనేది తీసేయాలి. ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని రౌండ్గా బిల్లలు కట్ చేసుకున్నాము. మీరు కాబట్టి ఏ షేప్ అయినా చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ మందంగా రౌండ్గా అయితేనే కట్ చేసుకున్నాను. ఎందుకంటే ఈ మందంగా మనం కట్ చేసుకుంటే ఫ్రై చేయడానికి ఈజీగా ఉంటుంది, తొందరగా ఫ్రై అయిపోతుంది. మీరు కాబట్టి ఏ షేప్ అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు కట్ చేసిన వెంటనే దీన్ని ఒక బౌల్లో నీళ్ళు వేసి, ఆ బౌల్లో ఒక స్పూన్ కానీ అర స్పూన్ కానీ ఉప్పు వేసి, ఆ ఉప్పు నీళ్ళల్లో మనము ఈ పచ్చి అరటికాయని కట్ చేసిన వెంటనే వేసేయాలి, లేదంటే నల్లగా అయిపోతాయి మనకు. ఈ విధంగా రౌండ్గా కట్ చేసిన తర్వాత మొత్తం ఉప్పు నీళ్ళలో వేసేసి ఈ విధంగా ముంచి పెట్టేయాలి. మనం అలాగే పెట్టేసామంటే మనకు నల్లగా అయిపోతాయి, అలాగే జిడ్డుగా తయారైపోతాయి. ఈ విధంగా ఒక 5 నిమిషాలు పెట్టేద్దాము. ఇప్పుడు ఏం చేద్దామంటే దీనికోసం మసాలా అయితే రెడీ చేసుకుందాము. ఒక బౌల్లో ఒక 1/4 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూను కారం, అలాగే 1 టీ స్పూను ధనియాల పొడి, అలాగే రుచికి తగ్గ ఉప్పు వేసుకుందాము. దీంట్లో మనకు బాగా టేస్ట్ని ఇచ్చేది తెల్లగడ్డలండి. నేనైతే ఇక్కడ 3 పాయలు తీసుకున్నాను తెల్లగడ్డలు. ఆ తెల్లగడ్డల్ని మనము ఈ విధంగా తురుముకోవాలి, లేదా కచ్చా పచ్చాగా అయినా దంచి వేసుకోవాలి. మనకి ఉప్పు కారంలో అలాగే తెల్లగడ్డ పొడి మనకు ఫ్రై అవుతుంటే అరటికాయ అనేది చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా మొత్తం మనము తురుముకునేసి దాంట్లో వేసుకునేద్దాము. ఇప్పుడు ఏం చేద్దాం, ఇందులో మనకు కొంచెం పుల్లగా ఉండడానికి ఒక అరచెక్క నిమ్మకాయనైతే నేనైతే తీసుకున్నాను. నిమ్మకాయ పడ్డం కూడా మంచి టేస్ట్ వస్తుంది మనకు. ఒక హాఫ్ తీసుకున్నానండి, మీడియం సైజు నిమ్మకాయని ఒక హాఫ్ తీసుకుని రసం బాగా పిండేసి ఫస్ట్ ఏం చేయాలంటే ఆ రసంలోనే మనం మసాలాలు కలుపుకోవాలి. మొత్తం మసాలా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా గట్టిగా కలుపుకోవాలి. నేనైతే కొంచెం నీళ్ళు అయితే పోసుకున్నాను, మరీ ఎక్కువగా పోసుకోకూడదండి నీళ్ళు అనేది. ఈ విధంగా మనకు బాగా గట్టిగా పేస్ట్ కావాలి. ఎందుకంటే ఈ పేస్ట్ మొత్తం మనము అరటికాయ ముక్కలకు పట్టించాలి కదా, దానివల్ల ఇంత గట్టిగా అయితే మనము కలుపుకోవాలి. ఉప్పు మనం ఈ స్టేజ్లో ఉన్నప్పుడు చూసుకోవాలి సరిపోయింది లేదా అనేసి. ఇప్పుడు మనము నీళ్ళల్లో వేసి పెట్టాం కదా అరటికాయ ముక్కల్ని, అది మొత్తం ఒక ప్లేట్లో తీసుకునేద్దాము. నీళ్ళని బాగా తీసేసి ఒక ప్లేట్లో తీసేయాలి. ఈ విధంగా తీసేటప్పుడు చూసి తీసుకోవాలంటే మనం గట్టిగా ప్రెస్ చేసామంటే మనకు ఆ అరటికాయ ముక్కలు అనేది విరిగిపోతాయి. జస్ట్ మనం అలా పట్టుకుని నీళ్ళు మొత్తం బాగా వచ్చేసేలాగా మొత్తం ఒక ప్లేట్లో అయితే తీసుకునేద్దాము. ఇది చాలా సింపుల్గా చాలా ఈజీగా ఉంటుందని, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఒక్క అరటికాయ ముక్కను మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, అది మొత్తం బాగా అప్లై చేసేయాలి. 2 పక్కల బాగా పూసేయాలి అరటికాయ ముక్కలను. చూసారు కదా, ఈ విధంగా మసాలా అరటికాయ ముక్కల్ని పట్టించాలి. ఎందుకంటే ఈ విధంగా మనం చేయడం వల్ల మసాలాలో ఉండే ఫ్లేవరు, ఘాటు, టేస్ట్ అంతా మనకు అరటికాయ ముక్కలు బాగా పడతాయండి. మనకు పచ్చి అరటికాయ అనేది ఏ మసాలా వేసినా కూడా తొందరగా పట్టేస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, చాలా ఈజీ. ఇదే విధంగా అన్నీ మన అరటికాయ ముక్కలకు పూసేసిన తర్వాత మసాలాని ఒక అరగంట సేపు ఒక ఫ్యాన్ కింద పెట్టేయండి. ఎందుకంటే మసాలా మనకు ఎంతసేపు ఊరితే మనకు అరటికాయ వేపుడు అనేది అంత టేస్ట్గా వస్తుంది. ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఫ్యాన్ కింద పెట్టేది. ఇప్పుడు ఏం చేద్దామంటే అరగంట తర్వాత ఒక ప్యాన్ తీసుకుని ఆ ప్యాన్లో 3 చెంచాల నూనె అయితే వేసుకున్నానండి. ఈ అరటికాయ ఫ్రైకి అయితే కొంచెం నూనె అనేది ఎక్కువగానే పడుతుంది మనకు.
ఎందుకంటే టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది కొంచెం నూనె పడడం వల్ల. మనము డీప్ ఫ్రై చేయడం లేదు, షాలో ఫ్రై చేస్తున్నాము. ఈ విధంగా ఒక 4 కరివేపాకు ఆకులనైతే వేసుకుందామండి. ఎందుకంటే టేస్ట్ మనకు దీనిది బాగుంటుంది అరటికాయలో రావడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒకదాని తర్వాత ఒకటి అరటికాయ ముక్కల్ని ప్యాన్లో నీట్‌గా అయితే పరుచుకునేద్దాము. ఇది మనకు పెరుగన్నంలో గానీ, పప్పన్నంలో గానీ, సాంబార్ అన్నం గానీ మంచి టేస్ట్ అండి ఇది. మంచి కాంబినేషను ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఈ విధంగా మొత్తం ప్యాన్‌లో ముక్కల్ని మనము బాగా సమానంగా పేర్చేద్దాము. స్టవ్‌నైతే నేను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకున్నానండి. ఇది హైలో పెట్టకూడదు, లోలో పెట్టకూడదు. మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మన అరటికాయ ముక్కలైతే ఫ్రై చేసుకోవాలి. చూడ్డానికి ఎంత కలర్‌ఫుల్‌గా ఉంది కదా! టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. చేయడం కూడా చాలా ఈజీ అండి. ఇది మనకు ఫ్రై చేసేటప్పుడు కొంచెం టైం పట్టినట్లుగా ఉంటుంది. ఇంత టేస్ట్‌గా ఉంటే అరటికాయ ముక్కల ఫ్రై తినాలనుకున్నప్పుడు మనం కొంచెం కష్టపడాల్సిందే కదా! ఈ విధంగా పేర్చిన తర్వాత మనము అరటికాయ ముక్కల్ని ప్యాన్‌లో అడ్జస్ట్ చేసుకుంటూ మనము ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా! ఈ విధంగా ప్లేస్‌ని అడ్జస్ట్ చేసిన తర్వాత మనకు ప్లేస్ అనేది దొరుకుతుంది. ఈ విధంగా మనం ఏదైనా చాకుతో గానీ, ఏదైనా చెంచాతో గానీ ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు అరటికాయ ముక్కలన్నీ ఒకేలాగా ఫ్రై అవ్వాలి కదా! ఈ విధంగా అయిన తర్వాత ఈ విధంగా మనం దాన్ని టర్న్ చేసుకోవాలి. కింద పక్కైతే పై పక్క కలాలి కదా! కింద పక్కైతే ఫ్రై అయిపోయింది మనకు. ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి కింద పైన అయితే చేస్తూ ఉండాలి. అప్పుడే మనకు కరెక్ట్‌గా అరటికాయ ముక్కలు అనేది ఫ్రై అవుతాయి. తొందరగా అయిపోతుందండి ఇది. చాలా ఈజీ కూడా ఇది. మసాలా కూడా చూసారు కదా! చాలా మనం సింపుల్‌గా ఇంట్లో దొరికే మసాలాతోనే దీన్ని ఈజీగా చేసుకోవచ్చు. ఇది మీరు కావాలంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. కానీ డీప్ ఫ్రై వల్ల ఏమంటే మనకు ఆయిల్ అనేది కొంచెము ఎక్కువగా పడుతుంది కాబట్టి, అలాగే మనం వేసిన మసాలాల్లో కొంచెం ఆయిల్ దిగుతుంది కాబట్టి, దాన్ని డీప్ ఫ్రై కన్నా ఈ విధంగా కొద్ది కొద్దిగా నూనె వేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా! మన అరటికాయ ముక్కలు అనేది మంచి గోల్డెన్ బ్రౌన్‌లో వచ్చాయి. సువాసన అయితే మంచి సువాసన వస్తుందండి ఇది ఫ్రై అయ్యేటప్పుడు. ఈ విధంగా రెడీ అయిపోయిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటైతే ఒక టిష్యూ పేపర్‌ని ఒక ప్లేట్‌లో పెట్టేసి, ఆ టిష్యూ పేపర్ పైన మొత్తం మనం ముక్కల్ని పేర్చేద్దాం. ఎందుకంటే నూనె మొత్తం అది బాగా పీల్చేస్తుంది. చూసారు కదా! ఇప్పుడు మిగిలిన అరటికాయ ముక్కల్ని కూడా ప్యాన్‌లో ఉన్న నూనెలోనే మనం మొత్తం పేర్చుకునేద్దాం నీట్‌గా. ముందు ఎలా పెట్టామో ప్యాన్‌లో అదే విధంగా ముక్కల్ని ప్యాన్ మొత్తం నింపేసి సేమ్ అదే విధంగా మనం అడ్జస్ట్ చేసుకుంటూ అరటికాయ ముక్కల్ని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలంటే మరి గట్టిగా కదండీ! నేను ఏ విధంగా కలిపానో అదే విధంగా కలుపుకోండి. ఇప్పుడు చూసారు కదా! ఈ విధంగా టర్న్ అయితే చేసుకోవాలి. టేస్ట్ అయితే ఇది చాలా బాగుంటుందండి. నేను మాటి మాటికి ఎందుకు చెప్తున్నానంటే ఇది తప్పకుండా ట్రై చేయండి ఇది. నాకైతే చాలా బాగా నచ్చింది ఇది. అరటికాయ ముక్కల్లో మనం ఏ ఫ్లేవర్ ఏసినా, ఏ మసాలా ఏసినా కూడా ఇట్టే పట్టేస్తాయండి. చూసారు కదా! ఈ విధంగా అన్నీ మనం టర్న్ చేసుకోవడమే. మనకైతే మన అరటికాయ వేపుడైతే రెడీ అయిపోయింది. చాలా డిఫరెంట్‌గా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా! చూడ్డానికి ఎంత యమ్మీగా ఉంది కదా! టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. మనకు అక్కడక్కడ కరకరలాడుతూ అలాగే మెత్తగా వస్తుంటే చాలా బాగుంటుంది. మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. సపోర్ట్ మీ. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.